నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను నిత్య కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడునైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా, నీకు మహిమకరముగా నాయన ఈ కార్యక్రమమును ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ డిసెంబర్ మాసములో యేసుక్రీస్తు పుట్టుకను గురించి అనేక సందర్భాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదికి రావటం వెనుక అనేక సందర్భాలు ముడిపడి ఉన్నవి అని, పాప క్షమాపణ నిమిత్తము, అంతేకాదు మనకు మాదిరిగా ఉండాలి అని వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చింది అని గత ఎపిసోడ్లో మనం విన్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు పుట్టుకను, ఆయన శరీరాన్ని ధరించుకోవటం వెనుకున్న మరొక కారణాన్ని లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు భూమి మీదికి రావటం అంటే అనేక సమస్యలకు ఒకే ఒక పరిష్కారంగా యేసుక్రీస్తు పుట్టుకను గురించి మనం ఆలోచించాలి. సువార్తలు కూడా 4 సువార్తలలో యేసుక్రీస్తును గురించే వ్రాయబడిన ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తును చూపించినట్లుగా మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోగలం. మత్తయి సువార్తలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని యేసుక్రీస్తును రాజుగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. లూకా సువార్తలో మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదికి వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదికి వచ్చాడు అని వ్రాయబడినట్లుగా చూడగలం. మార్కు సువార్తలో ఆయన సేవకుడిగా, దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తులో మరొక కోణాన్ని మనం చూడగలం. యోహాను సువార్తలో దేవుడుగా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడుగా చూపెడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును గురించి ధ్యానించటం అంటే అనేక సంగతులకు ఆయన రాకడ పరిష్కారముగా మనకు కనబడుతుంది అని మనం గుర్తించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టుకను లేఖనాలలో నుంచి మరొక కోణంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టుకను గురించే మాట్లాడుతూ లూకా గారు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో అని పాత నిబంధన గ్రంథములో సమూయేలు మొదలుకొని అని రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ యేసుక్రీస్తును గురించి ప్రవచనాలు రాశారు అని మనకు అవగాహన కలిగి ఉన్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, బెత్లెహేము ఎఫ్రాతా, ఇలాంటి అనేక ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టుకను సూచించేటివి మనకు తెలుసు. సమూయేలు మొదలుకొని అన్నాడు. సమూయేలు గారు యేసుక్రీస్తును గురించి ఏమైనా ప్రవచించారా?
సమూయేలు గారు యేసుక్రీస్తును గురించి ఏం ప్రవచించారు? ఈరోజు లేఖనాలలోనికి వెళ్ళగలిగితే యేసుక్రీస్తు రాకడ వెనుక మరొక బలమైన ఉద్దేశాన్ని మనం గ్రహించగలం. షిలోహు మందిరములో ఏలీ సేవ చేస్తున్నాడు. ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహాసు దుర్మార్గులుగా ఉన్నారు. వీళ్ళ స్థితి ఎలా మారిపోతుందో దైవజనుడైన ఒకరిని పంపి ఏలీతో చెప్పిస్తున్న మాటను జాగ్రత్తగా మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధికి ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఏలీ మరణమగుతాడు అని, ఏలీ పిల్లలు కూడా ఒకే రోజు ఇద్దరు మరణమగుదురు అని, తన కుమారుల భవిష్యత్తును గురించి ఏలీకి చెప్పబడుతుంది. దేవుడు తన భవిష్యత్ ప్రణాళికను మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు దేవుని సేవ జరిగించాలి. లేవీలలో ఉంటున్న యాజకులు, వారి క్రమము అహరోను క్రమానికి సంబంధించిన లేవి గోత్రికులు యాజక ధర్మాన్ని జరిగించాలి. కానీ హోఫ్ని, ఫినెహాసులు ఇద్దరు దుర్మార్గులు అవ్వటం వల్ల ఈ యాజకత్వానికి ఒక పరిపూర్ణతను దేవుడు తీసుకొని రావాలి అని రానున్న కాలంలో నమ్మకమైన ప్రధాన యాజకుడు వస్తాడు, ఎప్పటికీ యాజకత్వాన్ని జరిగిస్తాడు అని సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు వ్రాసిన మాటను మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆలోచించండి. ఎప్పటికీ ప్రధాన యాజకత్వమును జరిగించాలి అంటే మనుష్యుల వల్ల అది సాధ్యమవుతుందా? మానవ జీవితకాలం అనేది స్వల్పమైనది. 100, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బ్రతికినా ఏదో ఒకరోజు మరణించాలి. కానీ ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఎప్పటికీ యాజకత్వము జరిగించును అని రాయబడింది. దయచేసి మీరు చూడండి. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఎప్పటికీ యాజకత్వము జరిగించును. మనుషుల వల్ల ఇది సాధ్యమవుతుందా? మనిషి ఎప్పటికీ ఈ భూమి మీద బ్రతకడని మనందరికీ తెలిసినప్పుడు ఎప్పటికీ యాజకత్వాన్ని జరిగించేది మనిషి ఎలా అవుతాడు? అనగా రానున్న కాలంలో ఒక ప్రధాన యాజకుడు రానున్నాడు. ఎప్పటికీ ప్రధాన యాజకుడుగా ఉండి సేవను జరిగించడానికి నిరంతరము ప్రధాన యాజకుడుగా ఉంటాడు. ఈ మాట ఎవరి యందు నెరవేరుతుందో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే వ్రాయబడిన చక్కటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. దేవుని సంబంధమైన కార్యములలో యాజకత్వం అనేది దేవుని సంబంధమైన కార్యము. ఆ నిరంతరము యాజకత్వపు ధర్మాన్ని జరిగించడానికి సమూయేలు ప్రవచించిన ఈ మాట, సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట ఎవరి ద్వారా నెరవేరుతుంది అంటే మహనీయుడైన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని రావటం వల్ల నిరంతరము ప్రధాన యాజకుడుగా ఉండగలిగే ఆ మాట యేసుక్రీస్తును మాత్రమే సూచిస్తుంది అని మనం గ్రహించగలం. ప్రధాన యాజకుడుగా ఆయన ఉండాలి అంటే
ప్రధాన యాజకులు అహరోను క్రమములో రక్తమాంసములు కలిగిన వారుగా సేవ చేశారు. మరి యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగా ఉండాలి అంటే రక్తమాంసములు కలిగిన వాడుగా ఆయన భూమి మీదికి రావలసిన అవసరత ఏర్పడింది. అంతేకాదు, మానవ ప్రధాన యాజకుల కంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. అందులో ఎలాంటి అనుమానము లేదు ప్రేమన వారలారా. ఎందుకో చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. ఎందుకంటే నిరంతరము ప్రధాన యాజకుడుగా ఉండగలిగే సామర్థ్యము కలిగినవాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించగలిగితే అహరోను క్రమములో ఉంటున్న ప్రధాన యాజకులు తమ పాపముల కొరకు ముందుగా శుద్ధీకరణ చేసి ప్రజల నిమిత్తము తెర ఆవలికి వెళ్ళి కోడెల రక్తమును, పావురముల రక్తమును, ఎద్దుల రక్తమును అర్పించాలి. కానీ యేసుక్రీస్తు పాపము లేనివాడు. తన పాపములను గురించి పరిహారము చేసుకోవలసిన అవసరత ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకు పాపము లేదు గనుక. మనందరి నిమిత్తము మాటి మాటికి వెళ్ళవలసిన అవసరత కూడా ఆయనకు లేదు. తన శరీరం అనే తెరను గుండా ప్రవేశించి పరలోకమునకు వెళుతున్నాడు ఆయన. మీరు దయచేసి ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వానికి పరిపూర్ణతను తీసుకుని వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆ ప్రధాన యాజకులు, అహరోను క్రమములో ఉన్న ప్రధాన యాజకులు ఏం చేస్తారని రాయబడిందో దయచేసి మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యాజకులైతే మాటి మాటికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకున్న మన లాంటి బలహీనతలలో ఆయన పడిపోలేదు. పవిత్రుడు, నిష్కల్మషమైన వాడు. ఆయన తనదైన రక్తాన్ని తీసుకొని ఆయన తండ్రి సన్నిధిని ప్రవేశిస్తున్నాడు అంటే శ్రేష్టమైన బలిని అర్పిస్తున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. ఇంకా లేఖనాలలో మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఎన్నటికిని యాజకత్వము జరిగించును అని సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. ఆ మాట ఇక్కడ మరలా యేసుక్రీస్తు ద్వారా అది జరుగుతున్నట్లుగా మనం చూడగలం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను.
అదేవిధంగా 25లో చూడండి చివరి మాట, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడో చెబుతూ తర్వాత మాట కూడా చూడండి దయచేసి. ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తానే అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. మరి యేసుక్రీస్తు క్రమం ఏంటి అంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడుగా ఉండుటకు మనకు సరిపోయిన వాడుగా, గొప్ప ప్రధాన యాజకుడుగా ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చింది. చూసారా, యాజకత్వానికి సంపూర్ణ సిద్ధి యేసుక్రీస్తు వలన జరిగింది, యేసుక్రీస్తు వలన కలిగింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాటను మనం చూడగలిగితే 7వ అధ్యాయము 17వ వచనం, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. 11వ వచనం కూడా చూడండి, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? అవసరత ఏముంది? ఈయన లేవి గోత్రము కాదు, యూదా గోత్రము. మెల్కీసెదెకు క్రమము. వేరొక యాజకుడు వస్తున్నాడు అంటే సంపూర్ణ సిద్ధి యాజకత్వానికి కలిగించడానికి. దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు అని కేవలం ఒక పండుగ చేసి వదిలేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు పుట్టుక ఎన్ని సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందో దయచేసి చూడండి. ఎన్ని సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుంది. కనీసం ఈ క్రిస్మస్ దినాలలోనైనా యేసుక్రీస్తు పుట్టుకను గురించి ధ్యానిస్తున్నారా? ఈరోజు హంగులు, ఆర్భాటాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, అలంకరించబడిన దేవాలయాలు. ఒక మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు పుట్టుక ఉద్దేశాన్ని మరిచిపోయి ఆనందించటం కోసమే మనం ఎదురు చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు పుట్టుక ఎన్నో బాధ్యతలు తన మీద పెట్టుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. ఆయన రాజుగా వస్తున్నాడు, ఆయన మనుష్య కుమారుడుగా వస్తున్నాడు, ఆయన ప్రధాన యాజకుడుగా వస్తున్నాడు, ఒక సేవకుడుగా వస్తున్నాడు, దేవుని కుమారుడుగా వస్తున్నాడు, ప్రధాన యాజకుడుగా వస్తున్నాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దయచేసి ఆలోచించండి. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవచించిరో యేసుక్రీస్తు రాకడను గురించి అది ఎంత ముఖ్యమైనదైతే ప్రవక్తలందరూ యేసుక్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రవచిస్తారు. ఆ ప్రవచనాల సారం యేసుక్రీస్తు. అంతేకాదు, ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ఛాయగా కనపడితే ఆయన క్రొత్త నిబంధనలో ఆ ధర్మశాస్త్రపు ప్రత్యక్షతగా కనపడతాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ ధర్మశాస్త్రపు ప్రత్యక్షత, విశ్వాసమునకు కర్తగా ఆయన బయలుపరచబడ్డాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి.
ఆ యేసుక్రీస్తు నీకెలా అర్థమయ్యాడు? నా పాపముల కొరకు వచ్చి యాజక ధర్మాన్ని జరిగించి నేను ఆయన సన్నిధికి వెళ్ళగలిగే ఒక అవకాశాన్ని నాకు కలిగించాడు అని నీకు అర్థమవుతుందా? ఆయన యాజకత్వము జరిగించటం వలన మనకు కలిగిన లాభం ఏంటో కూడా మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలను దయచేసి చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. పవిత్రపరచబడటానికి కారణమైంది దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి అవకాశం మనకు కలుగుతుంది. అంతేకాదు, నూతనమైనదియు జీవము కలిగిన మార్గములో ఈరోజు నడుస్తూ మనము ఆయన సన్నిధికి చేరుకోగలిగే ఒక ఉన్నతమైన మార్గాన్ని ఆయన స్థాపించాడు యాజకుడుగా. అందుకే గొప్ప యాజకుడు మన కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే మన విషయంలో కూడా రాజులైన యాజక సమూహము అని రాయబడింది. బాప్తిస్మము పొందిన మనమందరము కూడా యాజక సమూహం. మనందరికీ ప్రధాన యాజకుడు ఆయన, గొప్ప యాజకుడు ఆయన. మనము ఆయన క్రింద యాజకులుగా ఉన్నాము. మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. మరి మనం ఎలా ఉంటున్నాం? మన ప్రధాన యాజకుడు గొప్పవాడు, పవిత్రుడు, కనికరము కలిగిన వాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. రక్షణలోనికి వచ్చిన తర్వాత యాజకత్వపు ధర్మములోనే ఉంటూ సేవా ధర్మములో ఉంటున్న మనం ఆ ప్రధాన యాజకుడి క్రింద ఎలా ఉండగలుగుతున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకనగానే కేవలం ఒక శిశువుగా పుట్టాడు అని ఆయనను ఒక శిశువుగా దయచేసి ఆలోచించకూడదు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన శరీరాన్ని ధరించుకుంది ధర్మశాస్త్రములో ఉంటున్న యాజక ధర్మానికి సంపూర్ణ సిద్ధి కలగజేయడానికని లేఖనాలలో మనకు అర్థమవుతుంది కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఇట్టి యాజకుడు మన కొరకు ఉన్నప్పుడు ఆ యాజకుణ్ణి విశ్వసించి ఆయన రక్తంలో కడగబడ్డారా? నూతనమైన మార్గములో నడుస్తున్నారా? పరలోకానికి వెళ్ళగలిగే ఆ నిత్య నూతనమైన నిత్య రక్షణకు కారకుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారా? దయచేసి ఆలోచించండి. మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే అని లేఖనాలలో వ్రాయబడింది. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? నిరంతరము యాజకుడుగా ఉండేవాడు ఆయన. కాబట్టి కేవలం ఒక పండుగ అని ఆలోచించకుండా ప్రధాన యాజకుడుగా మన కొరకు శరీరాన్ని ధరించుకొని సంపూర్ణ సిద్ధి కలిగించి మనకు నూతనమైన మార్గమును, జీవము కలిగిన మార్గమును ప్రతిష్ఠించి మనము ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి ఆయన సన్నిధికి వెళ్ళగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అని మనం ఆలోచించాలి. కాబట్టి దయచేసి ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని వాక్యపు లోతును తెలుసుకుంటూ ఆయన కొరకు నీవు నేను బ్రతకాలి. పండుగ ప్రవాహములో కొట్టుకొని పోకుండా ప్రధాన యాజకుడికి యాజకుడుగా నమ్మకము కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మకమైన ప్రధాన యాజకుడు గనుక. కాబట్టి దయచేసి ఈ లేఖనాలను ధ్యానించండి. ఇంకా పరిశుద్ధాత్మ సహాయముతో అనేక సంగతులు దేవుడు మనందరితో మాట్లాడగలిగే సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలను ఆయన మేమందరము విన్నాము నాయన, ధ్యానించాం.
నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావటాన్ని బట్టి నాయన మా జీవితాలకు ఎంత మేలు కలుగుతుందో నాయన అర్థం చేసుకొని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము కూడా నమ్మకము కలిగిన వారుగా నాయన తండ్రి నీ పాదాల చెంత బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దేవనకరముగా, అనేకులకు రక్షణార్థమైన మారు మనసు కలుగునట్లుగా, అనేకులు విశ్వాసములో బలపడునట్లుగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను, పిల్లల పిల్లలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలలో నెమ్మదిని నాయన, హృదయములో సంతోషమును అనుగ్రహించి సాతాను ప్రతి శోధనలో నుంచి నాయన తప్పించి బలపరచండి. వారిని ఎదిరించగలిగే శక్తిని ప్రసాదించండి. తండ్రి, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో బలపరచండి. శోధన కాలములో నాయన సహనాన్ని అనుగ్రహించండి. తండ్రి, కష్టాలలో కన్నీళ్లలో నాయన నీ కృపను నాయన, నీ కనికరమును నాయన అనుగ్రహిస్తూ నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ లేవనెత్తండి. నీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆలోచనను కలిగించి నీ ఆత్మ సహాయముతో ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.